తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఉపవర్గీకరణ అధ్యయనం కోసం వేసినటువంటి జస్టిస్ షమీం అఖ్తర్ కమిటీ యొక్క సిఫార్సులను మేము ఆమోదిస్తున్నామని చెప్పేసి నిన్న మంత్రిమండలి అట్లాగే అసెంబ్లీలో ప్రవేశపెట్టడాన్ని యావత్తు మాల సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజలుగా మేమందరం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా రేవంత్ రెడ్డి ఒకటి గుర్తు చేసుకోవాలి. ఇవాళ మాదిగ సమాజం అంతా కూడా మందాకృష్ణ మాదిగ నేతృత్వంలో ఆనాడు బీజేపీ పార్టీకి వాళ్ళంతా కూడా ఓట్లేయమని చెప్పినప్పుడు మేమందరము కూడా కాంగ్రెస్ కు వెన్నంటిగా ఉండి ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాం. కానీ ఇలా మాలల్ని తొక్కిపెట్టాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఇలా మందాకృష్ణ మాదిగా ఏదైతే 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమం ఇచ్చిందో ఆ కార్యక్రమానికి నువ్వు భయపడిపోయి ఇలా ఆగ మేఘాల మీద నువ్వు ఎస్సీ వర్గీకరణను మేమందరం కూడా మేము స్వాగతిస్తున్నామని చెప్పేసి అసెంబ్లీలో మీరు మాటలని మాట్లాడినో అవి మొత్తం మా మాల సమాజాన్ని తీవ్రంగా కలవరకు గురి చేసింది. ఇలా రేవంత్ రెడ్డి నీవు ఒక చంద్రబాబు నాయుడు శిష్యుడిగా ప్రవర్తిస్తున్నావు. చంద్రబాబు నాయుడు డిఎన్ఏలో నీలో ఉందని చెప్పేసి ఇలా మేము అంటా ఉన్నాం. ఎందుకంటే ఏ నరేంద్ర మోడీ అయితే నిన్ను తమ్ముడు అన్నాడో, ఏ చంద్రబాబు నాయుడుకు నువ్వు శిష్యుడుకున్నావో ఆ యొక్క పద్ధతిలో మాత్రమే నువ్వు వ్యవహరిస్తున్నావు తప్పితే ఒక జాతీయ కాంగ్రెస్ వాదిగా నువ్వు ఇలా మొత్తంగా వ్యవహరిస్తలేదని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నువ్వు ఏబీవీపీ విద్యార్థి నాయకుడిగా అట్లాగే ఆర్ఎస్ఎస్ వ్యక్తిగా ఇలా వ్యవహరిస్తున్నావు తప్పితే ఇలా జాతీయ కాంగ్రెస్ వాదిగా నువ్వు లేవు. కాబట్టి రాబోయేటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో మాలల సత్తాను మేము అందరం చాటుతాం. మేము తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి యావత్తు మాల సామాజిక వర్గానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాల దగ్గరికి వచ్చి కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రాథమిక సభ్యత్వాన్ని మీరంతా కూడా మొత్తంగా కూడా మీరు రాజీనామా చేయాలని చెప్పేసి మేము యావత్తు మాల సామాజిక వర్గాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మాల సామాజిక వర్గాన్ని అంతా కూడా ఏకం చేసి మరి ఈ 3 నెలల లోపల కొడంగల్లో ఇలా మాలల భవిష్యత్తుకు ఇలా తీవ్ర విఘాతం కలిగించినటువంటి రేవంత్ రెడ్డికి మాల సామాజిక వర్గం పెద్ద ఎత్తున కొడంగల్లో 2 లక్షల మందితోని బహిరంగంగా వారికి బొందదప్పి ఆయన రాజకీయంగా సమాధి చేయడానికి యావత్తు మాల సామాజిక వర్గం అంతా కూడా మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా పర్యటించి ఆయనకు రాజకీయ సమాధి చేయడానికి మాలలంగా కంకణం కట్టుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జై భీమ్.